తన ఆరోగ్యమే కాదు తన చుట్టూ ఉన్న ప్రజల ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి సిప్ అండ్ స్లైస్ ని స్టార్ట్ చేసి ప్రజలకి హెల్దీ ఫుడ్ ని అందిస్తున్న సిప్ అండ్ స్లైస్ ఫౌండర్ మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు శివ. ఓకే శివ గారు, అసలు మీకు ఈ సిప్ అండ్ స్లైస్ ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, సిప్ అండ్ స్లైస్ ఆలోచన అంటే 2022లో మా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను డెలివరీ కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు డైలీ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ పెట్టుకొని తినడం అలవాటు అయింది. నాన్ వెజ్ బిర్యానీలు అవన్నీ తిని తిని బోర్ కొట్టేసి ఒకరోజు నైట్ సడన్ గా సరే ఫ్రూట్స్ తిందామని చెప్పేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తిందామని ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫ్రూట్స్ వచ్చాయి, తిన్నా, బాగుంది, క్వాలిటీ నచ్చింది, అన్ని బాగున్నాయి. అలానే రెగ్యులర్ గా రిపీట్ చేస్తుంటే వన్ ఫైన్ డే క్వాలిటీ కొంచెం ప్రాపర్ లేకపోవడము, జ్యూసెస్ కొంచెం వెరైటీగా ఉండడము, కొంచెం ఖరాబ్ అయినట్టు అలాగే అనిపి సో ఇలాంటి మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుండు, అసలు క్వాలిటీ ఫుడ్ వస్తలేదు ఏంటి అని చెప్పి ఈ థాట్ వచ్చింది. కాకపోతే అప్పుడు నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను. తర్వాత పాప పుట్టడము, మళ్ళీ మా వైఫ్ మా ఇంటికి రావడము, తనతో నా ఆలోచన షేర్ చేసినప్పుడు తను కూడా ఎగ్జైట్ అయ్యి ఓకే లెట్ స్టార్ట్ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసింది. సో తన ప్రోత్సాహం వల్ల స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు అయితే బాగానే నడుస్తుంది. ఓకే అండి శివ గారు, మరి స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఇది స్టార్ట్ చేస్తే మీరు? యాక్చువల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏముంది, ఫ్రూట్స్ కట్ చేసి బౌల్ వేసి పంపించడమే అనుకున్నాము. కాకపోతే ఏంటంటే దాన్ని మేము ఇప్పుడు ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ లో పెట్టడము, ఆర్డర్స్ రావడము, ఇవన్నీ కాకుండా ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ రాకపోవడం, అసలు ఆర్డర్స్ ఎలా రావాలి, ఇవేం బేసిక్ నాలెడ్జ్ లేకుండా అన్ని స్టార్ట్ చేసాము. కాకపోతే అదే ఆర్డర్స్ రాకుండా ఫ్రూట్స్ ఖరాబ్ అవ్వడము అలాంటి కొన్ని జరిగినాయి. మీరు అసలు ఫస్ట్ మీ మెనూని ఎలా ప్లాన్ చేసుకున్నారు? మెనూ ప్లాన్ చేయడం అంటే బేసిక్ గా మా మోటివ్ ఏంటంటే న్యాచురల్ ఫుడ్ అందించడము. సో ప్రతి ఐటమ్ కూడా ఫ్రూట్స్ కి సంబంధించి ఉండాలనుకోవడము, అలాగే న్యాచురల్ ఫుడ్ లైక్ వెజిటేబుల్ సలాడ్స్ ఇలాంటివి పెట్టాలని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే కొన్ని సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి జ్యూసెస్, ఫ్రూట్ బౌల్స్, సలాడ్స్, ఈ 3 సెగ్మెంట్స్ మెయిన్ గా హైలైట్ చేసుకున్నాము. ఆ తర్వాత జ్యూసెస్ లో మళ్ళీ కోల్డ్ ప్రెస్ జ్యూస్ అండ్ నార్మల్ జ్యూసెస్, అండ్ బౌల్స్ లో కూడా మిక్స్డ్ ఫుడ్ బౌల్, ఎగ్జాటిక్ ఫుడ్ బౌల్, వెజిటేబుల్ బౌల్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ బౌల్, ఇలా డిఫరెంట్ గా సెగ్రిగేట్ చేసుకున్నాము. అలాగే సలాడ్స్ లో చూసుకుంటే డయాబెటిస్ ఫ్రెండ్లీ బౌల్ అండ్ స్టీమ్డ్ వెజిటేబుల్ సలాడ్, ఇలాంటివి అలా చూసుకొని డిఫరెంట్ సెగ్మెంట్స్ స్టార్ట్ చేసుకున్నాం. అలానే పిల్లల కోసము హెల్తీ ఫుడ్ ఉండాలి కాబట్టి మా స్మూతీస్ అనేది స్టార్ట్ చేసినాము. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే వింటర్ సీజన్ అవడం వల్ల ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ పోవు అని అనిపించి హాట్ సర్వింగ్స్ అని చెప్పేసి కొత్త కేటగిరీ స్టార్ట్ చేసాము. హాట్ సర్వింగ్స్ లో ఏముంటాయి అంటే బాయిల్డ్ పల్లి, బాయిల్డ్ కార్న్ అండ్ బాయిల్డ్ చాట్, మన కార్న్ చాట్, ఇలాంటివి 2-3 ఐటమ్స్ ఉంటాయి అంతే. అండ్ అలానే లెమన్ జ్యూస్ అనేది కూడా మన దగ్గర ఉంటుంది, బటర్ మిల్క్, ఇలాంటి బేసిక్ కి కూడా పెట్టాము. అంటే అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పెట్టాము. అండ్ ఇంకోటి మా ఫేమస్, మా హైలైట్ ఐటమ్ ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. మా వైఫ్ చాలా బాగా చేస్తుంది. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్ సలాడ్ అంటారు. ఏముండదు, మిల్క్, కస్టర్డ్ పౌడర్, ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. సో మా దగ్గర అన్ని కూడా 5 స్టార్ రేటింగ్స్ ఉంటాయి దానికి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ గా ఆ మెనూని సెగ్రిగేట్ చేసుకున్నాం మేము. సో చాలానే కష్టపడ్డట్టు అనిపిస్తుంది మెనూని మీరు ప్రిపేర్ చేయడానికి. కష్టపడ్డం అంటే 2022 తన డెలివరీకి వెళ్ళినప్పటి నుంచి పాప పుట్టి పాపకు 6 months 1 year అయిపోయిన తర్వాత మేము అదే గ్రౌండ్ వర్క్ లో ఉన్నాము. పాప ఫస్ట్ బర్త్డే తర్వాత 1 month కి స్టార్ట్ చేసాం. అంటే సరే, ఏదైనా మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అంటారు, దేనికైనా అవసరం. ఓకే సరే, మరి మీ దగ్గర నుంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా మీరు అందిస్తున్నారా? సో అందిస్తే అసలు అవి ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా మీకు ఆలోచన ఎట్లా వచ్చింది సబ్స్క్రిప్షన్ అనే ఆలోచన? సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేది స్టార్టింగ్ లో మేము అనుకోలేదు, ఎందుకంటే నేను బై ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ కాబట్టి నేను నా బిజినెస్ ఉంటా అండ్ తన ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉంటది. సో సబ్స్క్రిప్షన్స్ అనేవి మేము స్టార్టింగ్ లో అనుకోలేదు. కాకపోతే ఏంటంటే మా క్వాలిటీ నచ్చి కస్టమర్స్ కాల్ చేసి అడగడము, వాళ్ళే కాల్ చేసి అడగడము, ఆర్ కొంతమంది అయితే ఇంటికి కూడా వచ్చేవారు. సో దానివల్ల మాకు ఒక ఐడియా వచ్చింది, సరే సబ్స్క్రిప్షన్ ప్లాన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. అలా అక్కడి నుంచి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ లో మార్కెట్ లో చాలా ప్లాన్స్ అనేవి కొంచెం తక్కువ రేట్ లో ఉన్నాయి. సో మా క్వాలిటీకి ఆ ప్రైసింగ్ కి అసలు సంబంధం ఉండదు, కాకపోతే మేము అదే ప్రైస్ ఇస్తున్నాము.
ఎందుకంటే నో ప్రాఫిట్ జస్ట్ హెల్త్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి అది మా మోటో. ఓ గుడ్ మోటో. ఓకే, సరే మరి ఇప్పుడు మీరు ఆఫ్లైన్ సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నారు, ఇటు ఆన్లైన్ ఆర్డర్స్ వస్తుంటాయి, సో ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆఫ్లైన్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే మాకు ఓన్లీ లిమిటెడ్ కస్టమర్స్ కి ఇస్తాము, అది కూడా ఓన్లీ మార్నింగ్ టైమ్ లో ఉంటుంది. మాకు సపరేట్ గా ఒక అతను డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, ఓన్లీ అతను వచ్చేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాడు. అండ్ మేకింగ్ కూడా ఒక అమ్మాయిని పెట్టాము, తను వచ్చి మార్నింగ్ కటింగ్ అవన్నీ చేసి తను బోట్ రెడీ చేస్తుంది. మేము జస్ట్ ఇన్స్పెక్షన్ చేసుకుని క్వాలిటీ చెక్స్ చేసుకుని పంపిస్తాం డైలీ మార్నింగ్. ఆన్లైన్ అనేది మాకు మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది, అది మేము చూసుకుంటాం, నేను నా వైఫ్ ఇద్దరం చూసుకుంటాం. 5 to 12 మార్నింగ్ 5 AM to నైట్ 12 AM. చాలా హెవీ టైమింగ్స్. ఓకే, స్టార్టింగ్ లో అయితే 24/7 ఉండేది, నైట్ కూడా. అంటే స్టార్టింగ్ లో ఏంటంటే ఇప్పుడు కూడా ఒక క్లౌడ్ కిచెన్ అయినా ఒకటి ఏదైనా రెస్టారెంట్ మనకి నడవాలి అనుకుంటే 24/7 అవైలబిలిటీ ఉండాలి. మన అపోనెంట్స్ మనలాంటి వేరే వాళ్ళు ఆఫ్లైన్ లో ఉంటే మనం ఆన్లైన్ లో ఉంటే మనకు కొంచెం కస్టమర్ బేస్ వస్తుంది. సో ఇది బిజినెస్ ఒక స్ట్రాటజీ అన్నమాట సక్సెస్ అవ్వడానికి, రైట్? మనం ఏదైనా చేయాలనుకుంటే ఇది ఒక స్ట్రాటజీ. అంటే క్లౌడ్ కిచెన్ అయినా రెస్టారెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక టిప్. ఓకే డన్, చాలా బాగుంది. సో మరి మీకు చేస్తూ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ తో పాటు నెగటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, సో మీరు ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్స్ ని ఎట్లా అసలు చేశారు? మీరు వాటిని ఎలా తీసుకున్నారు? మోటివ్ గా మంచి సపోర్ట్ గా తీసుకున్నారా? ఎలా అసలు? ఏదైనా కూడా స్టార్టింగ్ మనము అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి స్టార్టింగ్ లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మాకు అలా వచ్చాయి, కాల్ చేసి అడగడం కూడా జరిగింది. కొంతమంది కస్టమర్స్ కాల్ చేసి ఇది ఇలా ఉంది అని చెప్పడము. ఒకవేళ వాళ్ళు మనకు 1 స్టార్ అలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి పర్సనల్ గా కాల్ చేయడము, లేకపోతే త్రూ కమెంట్స్ చేయడము చేసి అసలు ఏం తగ్గిందో మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్ లో దేని వల్ల అయినా, మన వల్ల అయినా కానీ డెలివరీ పార్ట్నర్ వల్ల అయినా కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఆ మూత ఊసిపోవడము, జ్యూస్ పోవడము, స్పిల్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఉంటే మన కస్టమర్ కాల్ చేసినప్పుడు ఆర్ అగ్రిగేటర్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం మళ్ళీ ఇంకొక ఐటమ్ పంపిస్తే బాగుంటుంది. సో పర్సనల్ గా నేను వెళ్ళి ఇచ్చి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా మనం కస్టమర్ బేస్ పెంచుకోవాలి. మీరే వెళ్ళారా? ఓకే. సో మరి ఇండియాలో హెల్దీ ఫుడ్ ఫ్యూచర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్ గా? ఇండియాలో బేసిక్ గా హెల్దీ ఫుడ్ ఇప్పుడు బాగా భూమి లోకి వచ్చింది. నార్మల్ గా మనం మన హెల్దీ ఫుడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటాము. యాక్చువల్ గా మేము కూడా అందరికి హెల్దీ ఫుడ్ ఇచ్చినా కూడా మేము అట్రాక్ట్ అవుతా ఉంటాము అన్హెల్దీ ఫుడ్ వైపు. అన్హెల్దీ అని చెప్పలేము, కాకపోతే వెస్ట్రన్ కల్చర్ లో పిజ్జాస్, బర్గర్స్ అవి మేము ఇప్పటికీ ఆర్డర్ పెట్టుకుని తింటా ఉంటాము. కాకపోతే ఏంటంటే వీటన్నిటి ఎఫెక్టివ్ ఫ్యూచర్ లో ఉంటుంది. సో మా ఐడియా స్టార్టింగ్ నుంచి ఎలా ఉండేదంటే పెట్టుకుంటే ఇలా నేచురల్ ఫుడ్ ఇవ్వడము, ఆయిల్స్ నేచురల్ గా ఒక ఆయిల్ తీయడము, గ్రౌండ్నట్ ఆయిల్ అలా కూడా అనుకున్నాము, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అలా అని మా బ్రదర్ తో కలిసి థింక్ చేసాము. కాకపోతే లాస్ట్ కి ఏంటంటే ఇంకా అది కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్, ఇదైతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో వీ కెన్ ట్రై అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసినాము. ఫ్యూచర్ మొత్తం హెల్తీ ఫుడ్ వైపు ఉంటుంది. ఇప్పుడు మనం చాలా చోట్ల చూడొచ్చు, మెక్సికన్ బౌల్స్ అని అవని చెప్పేసి చాలా వచ్చాయి. సో అందరు కూడా స్టీమ్ ఫుడ్, వెజిటేబుల్స్ తినడము, పచ్చికూరగాయలు తినడము, లేకపోతే జ్యూసెస్ తాగడము, అది కూడా షుగర్ లేకుండా నేచురల్ జ్యూసెస్ తాగడము, ఇలాంటివి చాలా గ్రో అవుతున్నాయి ఈ మధ్యలో. సో ఇండియా ఇస్ గోయింగ్ స్ట్రాంగర్. ఓకే శివ గారు, మొత్తానికి మీ ఎంత 1 year ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ మీ ఇన్ని ఇయర్స్ కష్టంతో మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ హెల్తీ ఫుడ్ ని అందిస్తున్నారు. అందుకు మేము నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సరే శివ గారు, మరి మన వ్యూవర్స్ అందరూ మన సిప్ అండ్ స్లైస్ లో ఆర్డర్ చేసుకోవాలనుకోండి, ఎలా చేసుకోవాలి, ఏంటి అసలు అది? త్రూ 2 సోర్సెస్ ఉన్నాయండి, ఒకటి ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటేనేమో సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ అవైలబిలిటీ, అది కూడా ప్రీపెయిడ్. ఆన్లైన్ అయితే మాత్రము అగ్రిగేటర్స్ ఉంటారు, ఆన్లైన్ అగ్రిగేటర్స్, ఆ లింక్స్ మనం డిస్క్రిప్షన్ లో ఇద్దాము. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ ఉప్పల్ సరౌండింగ్స్ లో మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. ఫ్యూచర్ లో విల్ ప్లాన్ టు ఎక్స్టెండ్. సో ఓన్లీ ఉప్పల్ సరౌండింగ్స్ వాళ్ళకి. ఉప్పల్ సరౌండింగ్స్ అంటే లాస్ట్ ఎక్కడి వరకు కవర్ అవుతుంది కొంచెం అది కూడా చెప్తే. 12 kilometers అరౌండ్ ఉప్పల్. 12 kilometers అరౌండ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్తపేట వస్తుంది, ఎల్బీ నగర్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో ప్రతాప్ సింగారం వస్తుంది, ఇటు సైడ్ ఏమో జోడి మెట్ల వరకు వస్తుంది, ఆల్మోస్ట్ గట్కేసర్ వరకు వస్తుంది. ఇటు హబ్సిగూడ నుంచి, తార్నగర్ నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తాయి. ఆఫ్లైన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ స్టార్టింగ్ ఫ్రమ్ 2499 1899 స్టార్టింగ్ ప్లాన్ 1899. ఓకే, 350 ml బౌల్ ఉంటుంది. ఓకే, 2499 అండ్ 2999 వీటికి ఏంటంటే ఫ్రూట్స్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. 2499 నార్మల్ మిక్స్డ్ ఫుడ్ బౌల్ ఉంటుంది, 2999 ఎగ్జాటిక్ ఫుడ్ బౌల్ ఉంటుంది. ఓకే, ఎవరైతే అది 500 ml బౌల్ ఉంటుంది పెద్దది, అండ్ మేము ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ బౌల్స్ వాడతాము, ప్లాస్టిక్ అవి ఏం వాడము. ఓకే, సో అంటే మీరు ఎకో ఫ్రెండ్లీలో ఇస్తారా? అవును, మా ప్యాకింగ్ కూడా ఎలా ఉంటదంటే బాటిల్స్ లో ఇస్తాము, నాట్ గ్లాసెస్, ప్లాస్టిక్ అవి వాడము. ఓ కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీ. బాటిల్స్ లో ఇస్తాము, అండ్ బాటిల్ క్యాప్ ఉంటుంది, లీకేజ్ అనేది అసలు ఉండదు. సో మీ బౌల్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ బౌల్స్ ఎకో ఫ్రెండ్లీ బౌల్స్ 350 ml ఏమో కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, కాకపోతే 500 ml ఏంటంటే జస్ట్ లుక్ బాగుండాలని చెప్పి ట్రాన్స్పరెంట్ క్యాప్ వస్తుంది.
ఓకే అండ్ ఎవ్రీ 500 ml బౌల్ సబ్స్క్రిప్షన్ పైన ఒక జ్యూస్ ఫ్రీ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఒక జ్యూస్ ఫ్రీ ఉంటుంది. ఎనీ ABC కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఎనీ ఫుడ్ జ్యూస్. అంటే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక జ్యూస్ ఫ్రీ. 500 ml తీసుకున్న వాళ్ళకు 500 ml తీసుకున్న వాళ్ళకి ఓకే. మీ ఛానల్ ద్వారా ఎవరైనా మనకు అప్రోచ్ అయితే వాళ్ళకి 350 ml పైన కూడా జ్యూస్ ఫ్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఓకే. సో మీ ఓన్లీ మీకు స్పెషల్ ఆఫర్. థ్యాంక్ యూ. సో మన ఛానల్ వాళ్ళ కోసం ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు లింక్స్ అన్ని మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఎలా కాంటాక్ట్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ లింక్స్ ఇద్దాము. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం హెల్దీ ఫుడ్ గురించి శివ గారి దగ్గర తెలుసుకున్న విషయాలన్నీ మీకు గనుక నచ్చినట్లయితే అండ్ ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ నేను చేయాలనుకుంటే మీరందరూ మాత్రం నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.